హాయ్ యోయోయోస్, సబ్స్క్రైబ్ చేసేప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దే. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ లో వచ్చేస్తాయి. గుర్తుంటుందిగా గంట సింబల్, అదేనండి బెల్. తనకు భోజనం వడ్డించడం 20 నిమిషాలు ఆలస్యమైందని క్యాంటీన్లో పనిచేసే పార్ట్ టైం సర్వర్ను ఓ ఎమ్మెల్యే చెంప మీద లాగి కొట్టారు. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. ఎమ్మెల్యే పీసీ జార్జ్ తనను కొట్టారని ఆ కార్మికుడు స్థానిక మీడియా వద్ద వాపోయాడు. అయితే దానిపై అతడు ఎవరికీ ఫిర్యాదు మాత్రం చేయలేదు. తాను ఎవరిని కొట్టలేదని, అనవసరంగా తన పేరును ఇందులో ఇరికించారని అన్నారు. క్యాంటీన్ బాయ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లేసరికి ఆయన ఓ మహిళను తిడుతున్నారని, తను చూసేసరికి తనను కూడా తిట్టారని మను అనే కార్మికుడు చెప్పడం జరిగింది. తిట్టాల్సిన అవసరం ఏముందని తాను అడగ్గా చెంప మీద కొట్టారని ఆరోపించాడు. కొట్టాయం జిల్లాలోని పూంజర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జార్జ్ ఈ ఆరోపణలను ఖండిస్తూ తాను మధ్యాహ్నం 1:30కి భోజనం కావాలని చెప్పినా 2-5 నిమిషాలైనా తీసుకురాలేదని అన్నాడు జార్జ్. మరి ఆలస్యం అవుతుండడంతో క్యాంటీన్ సూపర్వైజర్గా పనిచేస్తున్న మహిళను పిలిచి అడగ్గా అప్పటికే పంపారని ఆమె చెప్పారన్నారు. ఇలాంటి పనికి మాలిన వాళ్ళను తీసుకురాకూడదని ఆమె చెబుతుండగా ఈ కుర్రాడు వచ్చాడని, సూపర్వైజర్ను తిట్టడంతో అతడు కోపగించుకున్నాడని, తాను అతడిని తిట్టి బయటికి పంపించేశాను తప్ప కొట్టలేదని జార్జి వివరణిచ్చారు. ఈ వ్యవహారంపై తాను స్పీకర్ శ్రీరామకృష్ణన్కు ఫిర్యాదు చేస్తానన్నారు. అయితే నిజానిజాలు ఎలా ఉన్నా సాధారణ క్యాంటీన్ బాయ్పై ఎమ్మెల్యే అలా ఆగ్రహించడం సరికాదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.